ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. అర్జున్, స్వీటీ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. అర్జున్కి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉండేది. డబ్బు దాచుకొని తను ఉండే ఊరిలో ఒక ఇల్లు కొంటాడు. అయితే దానికి ఎన్నో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అర్జున్ తన భార్యకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. కానీ తన భార్యకి సందేహం వచ్చింది, వీడేం చేస్తున్నాడో అని. స్వీటీ, నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నీ పోరంబోకులు కలిసి ఏం చేస్తున్నారు? ఆఫీసులో అడిగితే లీవ్ పెట్టావు అన్నారు. నాకు తెలియకుండా కీప్ని మెయింటైన్ చేస్తున్నావా? అర్జున్, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఇంత అనుమానం ఏంటి నీకు? స్వీటీ, అనుమానం కాకపోతే ఇంకేంటి? బస్సులో నువ్వు చేసిన ఘనకార్యం ప్రపంచం మొత్తం చూశారు కదా. అర్జున్, ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు అలా అయిందో నాకు తెలియదే అంటూ గొడవ చాలాసేపు సాగింది. అర్జున్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కొత్తగా కొన్న ఇంట్లోకి అర్జున్, అతని ముగ్గురు స్నేహితులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అర్జున్, థ్యాంక్స్ రా మామ, పొద్దుటి నుంచి నా కోసం చాలా కష్టపడ్డారు. కాశీ, అరే మామ, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా? శివ, అరే బేవర్స్గా, ఇంతేనా? మాకేదైనా పార్టీ ఉందా? నీ ఖాతాలో బీర్స్ తెచ్చుకొని తాగి ఎంజాయ్ చేద్దాం. అర్జున్ కంగారు పడుతూ, అరే కావాలంటే బయటకు వెళ్ళి తాగండిరా, డబ్బులు నేనే ఇస్తాను, వెళ్ళండిరా. కాశీ, అరే శివ, వాడికి వాడి భార్య అంటే సుస్సురా. ఆ మాటలకు కాశీ, శివ ఇద్దరు బాగా నవ్వుకున్నారు. అర్జున్ ఆ మాటలకి వెంటనే, కాశీ మీ ఆవిడ వచ్చిందిరా. వెంటనే కాశీ భయంతో పైకి లేచాడు. ఇంకేముంది, మిగతా ఇద్దరు పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నారు. ఇలా సరదాగా మాటలు చెప్పుకున్న తర్వాత శివ అర్జున్తో, శివ, అర్జున్ ఆకలి వేస్తుందిరా, పదండ్రా బయటకు వెళ్ళి చల్లటి బీరు మంచి చికెన్ తెచ్చుకొని తాగి పడుకుందాం. అర్జున్, సరే ఏదో ఒకటి చావరా, కానీ ఒక కండిషన్, తాగి ఇంటికి వెళ్ళండిరా, లేకపోతే మా చెల్లెళ్ళు నన్ను చంపేస్తారు. శివ వెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకువచ్చాడు. అర్జున్ మాత్రం బీర్ తాగుతున్నాడు. తాగడం పూర్తవ్వగానే అందరూ శుభరాత్రి చెప్పి బయలుదేరారు. అర్జున్ కూడా అలా మంచం మీద పడిపోయాడు. చేతిలోని ఫోన్ అనుకోకుండా తన భార్యకి వెళ్ళిపోయింది. అదే సమయంలో నిద్రలో కలవరిస్తున్న అర్జున్ మాటలు వింటూ ఉంది. అర్జున్, నేను నీ కోసం మంచి ఇల్లు తీసుకున్నాను, నిన్ను సంతోషంగా చూసుకుంటా, ఐ లవ్ యూ అంటూ కలవరిస్తూ ఉంటాడు. నిద్రపోయిన కొంతసేపటికే బయట నుండి ఏదో శబ్దం వినబడింది. అది ఏమిటా చూద్దామని బయటకు వచ్చి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంతలో తనకు ఒక చల్లటి గాలి కిటికీలోంచి తగిలింది. అటు వెళ్ళి చూడగానే కనుచూపు మేరలో ఒక శ్మశానం కనబడింది. అక్కడ ఎవరో ఒకరు శవాన్ని తగలబెడుతున్నారు. సగం కాలిన ఆ శవం ఒక్కసారిగా కట్టెలపై నుండి లేచి కూర్చుంది. అది చూసిన అర్జున్ ఇంటిలోకి వెళ్ళాడు. వెంటనే అక్కడ కిటికీలు, తలుపులు అన్నీ మూసుకుపోయాయి. వెంటనే ఆ ఇల్లంతా ఒక్కసారిగా పెద్ద మగ గొంతుతో వినిపించింది, ఇది నా ఇల్లు, వెంటనే నా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపో అని భయంకరంగా వినిపించింది. అర్జున్ మదిలో, అసలు ఈ గొంతు ఎవరిది? ఈ ఇల్లు తనది అంటుంటే అసలు ఏం జరుగుతుంది అనే ఎన్నో ప్రశ్నలు అర్జున్ మదిలో వెలుగుతూనే ఉన్నాయి. కానీ తనకి ఏమీ అర్థం కాలేదు. ఎవరు నువ్వు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నా ఇల్లు, నేను కొనుక్కున్నాను, నువ్వు ఎవరు? అయినా సరే వెంటనే నా ముందుకు రా అని అన్నాడు. అలా పిలవగానే వెంట ఆ దయ్యం రావమ్మ మెరుపుతీగ లాగా అలా కళ్ళ ముందు వచ్చి ఇలా మాయమైపోయింది. అలా అకస్మాత్తుగా ఆ దయ్యాన్ని చూసిన అర్జున్ వెంటనే వెనక్కి వెళ్ళి గోడకు ఆనుకున్నాడు. సైలెంట్గా మొబైల్ తీసి ఒక పిక్చర్ చూసి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు.
మళ్ళీ ఆ ఇల్లంతా భయంకరంగా మాటలు వినిపించాయి. కానీ అర్జున్ దానికి నేను ఇక్కడి నుండి వెళ్ళను, ఇది నా ఇల్లు. నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఇది నా ఇల్లు అన్నాడు. ఒక్కసారిగా దయ్యం పరిగెత్తుకుంటూ ముందు నుండి వచ్చి శరీరం వెన్నకు తాకింది. మంచం మీద పడుకున్న అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. అలా లేవగానే మొబైల్లో పిక్చర్ చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. తనలో తను ఇలా అనుకున్నాడు, చి నేనేంటి ఇలా భయపడ్డమేంటి అని అలా అనుకొని కొంచెం సేపు అలా హర్రర్ చిత్రాలు చూసి మళ్ళీ మంచం మీద పడుకున్నాడు. మళ్ళీ నిద్రలోకి జారుకున్న అర్జున్కు మళ్ళీ అదే కల వచ్చింది. అందులో కూడా తన ఇంటిలో ఎవరో బిగ్గరగా భయంకరంగా అరుస్తున్నారు, నా ఇంటిలోంచి వెళ్ళిపో. అర్జున్ కలలోనే దయ్యంతో గొడవ పడడం మొదలుపెట్టాడు. అర్జున్, నీకెంత దమ్ముంటే నా ఇంటిలో నుంచి నన్నే వెళ్ళిపోమ్మంటున్నావు? నువ్వే వెళ్ళిపో, ఇది నా ఇల్లు. దయ్యం ఎదురుగా వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నాతో ఇలా అంటావు? అసలు ఏంటిరా నీ ధైర్యం? అర్జున్, నీతోనే ఇలా మాట్లాడుతున్నానంటేనే ఇంకా అర్థం కాలేదా? నా ధైర్యం నా మొబైల్లో ఉన్న ఫోటోలో ఉందిరా. దయ్యం తన మొబైల్లో దేవుని ఫోటో ఉందేమో అనుకుంటూ, ఆయన వచ్చి నిన్ను కాపాడుతాడా? సరే అది చూద్దాం. అర్జున్ కొంచెం అర్థం కాకుండా, ఆయన అదేంటి, నా మొబైల్లో ఉన్నది ఆవిడ కదా అనుకుంటూ ఫోన్ పైకి ఎత్తాడు. అదే సమయంలో దయ్యం వెనుక వచ్చి చూస్తుంది. దయ్యం, ఆవిడ ఏది, ఒకసారి నీ మొబైల్ చూపించు అంటూ మొబైల్ని గాల్లోకి లేపుతుంది. ఒక్కసారిగా అర్జున్ మంచం వైపు పరుగులు తీయడం చూసి దయ్యం వెంటనే ఆ గదిలోని సామాన్లు అన్నీ తనపై విసరడం మొదలుపెట్టింది. అయినా ఎంత ధైర్యంతో ఆ దయ్యంపై అరుస్తూ గొడవ పడ్డాడు. దయ్యం తనను కొట్టి మంచం మీద పడేసింది. వెంటనే మెలుగుకు రాగానే చుట్టూ చూసి తన మనసులో ఒకటే అనుకున్నాడు, అదేమిటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా కలలో దయ్యం కొట్టడం ఏంటి? ఇక్కడ నా ఒళ్ళు హూనం అవ్వడం ఏంటి? అది కలలో విసిరిన అన్ని వస్తువులు నా కళ్ళ ముందు చెల్లాచెదురుగా ఉన్నాయేంటి? అంతా నిజంగా జరుగుతున్నట్టునేమిటి అని ఇలా ఎన్నో ప్రశ్నలు తన మనసులో వస్తూనే ఉన్నాయి. అర్జున్ మొబైల్ తన దగ్గర లేకపోవడం చూశాడు. అసలే భయంతో ఉన్న అర్జున్ వెనకాల ఒక చప్పుడు వినిపించింది. అర్జున్ వెనుకకు తిరిగి చూశాడు. ఆ దయ్యం తన మంచం మీద దర్జాగా కూర్చుంది. వెంటనే ఎగిరి మొబైల్ దగ్గర పడ్డాడు. మొబైల్ చూసి ధైర్యం తెచ్చుకున్న అర్జున్ ఆ దయ్యాన్నే ఇలా అన్నాడు, అర్జున్ ఎవరు నువ్వు? నా మంచం మీద ఏంటి, లే అంటూ గట్టిగా అరిచాడు. అది విన్న దయ్యం తన మనసులో, నేనింత భయపెట్టినా వీడేంటి భయపడడం లేదు, అయినా మొబైల్ చూడగానే ఇంత ధైర్యం వస్తుందేమిటి వీడికి? వీడి భార్య వీడి ధైర్యం అనుకుంటా, అయినా నా భార్య ఉంది నా దరిద్రానికి, అయినా సరే ఇంకోసారి భయపెట్టడానికి ప్రయత్నిస్తా అనుకుంటూ దయ్యం పరిగెత్తుకుంటూ అర్జున్ మీదకు వచ్చి ఆగుతుంది. అది చూసిన అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. దయ్యం మాయమైంది. అర్జున్ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. వెంటనే దయ్యం పక్కకి వచ్చి బూ అని అంది. అర్జున్ భయపడి కింద పడ్డాడు. భయంతోనే అర్జున్, మనం మాట్లాడుకుందాం ప్లీజ్, ఒకసారి రా అంటాడు. కాసేపటికి టేబుల్ కుర్చీ దయ్యం పెడుతుంది. ఏం జరగబోతుందో తెలిసే లేపే తన ముందు దయ్యం మనిషి ఆకారంలో కనిపించాడు. హాయ్, ఐ యామ్ బాలి, ప్లీజ్ సిట్ అనేసరికి అసలు ఏం జరుగుతుందో అర్జున్కి అర్థం కాక చూస్తూ కూర్చున్నాడు. అదేం విచిత్రమో ఏంటో కానీ తన కాళ్ళ దగ్గర అసలు నీడ కనిపించలేదు. అది గమనించిన అర్జున్ గట్టిగా అరిచి కళ్ళు నలుపుకొని చూశాడు. మళ్ళీ చూస్తే తన నీడ తన దగ్గరే ఉంది. అది చూసిన అర్జున్ మళ్ళీ గేమ్ మొదలు అయింది అనుకుంటాడు. అలా అనుకుంటూ ముఖం కడుక్కొని అద్దంలోకి చూశాడు. అందులో తన ముఖం పక్కనే దయ్యం ముఖం కనిపించింది. అది చూసి ప్రభు వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరుగుతాడు. కాకపోతే ఈసారి అద్దం అంతా దయ్యం తల కనిపిస్తుంది. అది చూసిన అర్జున్ పరిగెత్తి
వెళ్తూ సోఫాలో పడిపోతూ కొంచెం ఊపిరి నిదానంగా పీల్చుకొని ఈ దయ్యమేంట్రా బాబు అనుకుంటూ పక్కనే ఉన్న రిమోట్ తీసుకున్నాడు. కానీ టీవీ ఆన్ చేయకుండానే ఆన్ అయ్యింది. అందులో దయ్యం అర్జున్ని చిత్రహింసలు పెట్టే సన్నివేశాన్ని చూపించింది. అర్జున్కున్న భయం రెండింతలో అయ్యేసరికి గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచేసరికి ఆ దయ్యం టేబుల్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంది. ఇదంతా ఆ దయ్యం అర్జున్ కలలో తన ప్రపంచంలోకి తీసుకువెళ్ళి ఇదంతా చూపిస్తుంది. అర్జున్ మనసులో కూడా కొంచెం భయంతో చెమటలు వస్తున్నాయి. అసలు ఆ దయ్యం ఏం చేయాలనుకుంటుందో అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. తర్వాత అర్జున్ మెల్లగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అర్జున్ తన మనసులో ఇంతసేపు నన్ను భయపెట్టి ఏమీ ఎరగనట్టు ఇలా కూర్చుంది ఏంటబ్బా అనుకుంటున్నాడు. దయ్యం బలి. మనసులో మాట్లాడుకోవడం పూర్తయినట్టే స్టార్ట్ చేద్దామా అంటాడు. అర్జున్ స్టార్ట్ అంటాడేంటి అనుకొని అలానే చూస్తుండిపోయాడు. దయ్యం ఇంట్లో మేము ఉంటామని తెలిసి కొన్నావా లేదా అని అడిగాడు. అర్జున్ నాకేం తెలియదు. దయ్యం భయంగా ఉంది. సరే ఇదిగో చూసుకో అంటూ మొబైల్ ఇస్తాడు. మొబైల్ తీసుకున్న అర్జున్ ఒక్కసారి మొబైల్ చూసుకున్నాడు. కాకపోతే అందులో నుంచి చెయ్యి వచ్చి అర్జున్ మెడను పట్టుకుంది. నిన్ను కలలో భయపెట్టి ఇక్కడి నుండి పంపిద్దామనుకున్నా నిన్ను కలలో కాదురా ఇలాలోనే భయపెడతా అంటూ ఉంది. దానికి అర్జున్ భయంతో కోపం వచ్చి రెండు గట్టిగా దయ్యం మీద అరిచాడు. తర్వాత ఏం జరిగిందో చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.